హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఈ రోజులో చర్చికి వచ్చే వాళ్ళందరూ నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తానికి వచ్చేవాళ్ళు కాదండి, కాదు. ఆదివారం ఆలయానికి వచ్చేవాళ్ళు చూడండి, దీనికి డబ్బులు ఉంటారు. ఏంటండి, అదే ఒక ప్రత్యేకమైన కూటానికి చూడండి, దానికి 10 times ఉంటారు. ఎందుకండి ఒక నిజమైన క్రైస్తవుడు ఎప్పుడూ ఒకేలాగా ఉంటాడు. యథాప్రకారముగా రోజుకు 3 మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. ఎవరండి ఆయన? నిజమైనటువంటి దైవజనుడు. కరువున్న, కష్టమున్న, చట్టమున్న, ఆటంకాలున్న, అభ్యంతరాలున్న ఆకుండా సాగటమే క్రైస్తవ భక్తి. నీ దగ్గర ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నువ్వు పని చేయి. 3వ వచనం చూడండి. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరగా పొండి త్వరపడి గిలాతు కొండకు విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు పడినట్లుగా. వాళ్ళు మిడతల్లాగా ఉన్నారయ్యా, చాలా డేంజరు, అపాయం, చాలా అపాయం. భయం వేసిందంటే మీరు రాక్కర్లేదు, భయపడిపోయిన వాళ్ళు, వణుకున్న వాళ్ళు వెళ్ళిపోండి అన్నాడటండి. గట్టిగా ప్రకటన చేయమన్నాడు దేవుడు. చచ్చిపోతారు, రెడీ అయితే రండి, లేకపోతే పొండి. ఎంతమంది పారిపోయారు? మొత్తం 32,000 మందిలో ఎంతమంది పోయారు? మరి ఎందుకు అంతమంది సంఘం? మాకు ఇన్ని వేల మంది సంఘం ఉన్నారు, అన్ని వేల మంది సంఘం ఉన్నారంటారండి. సిలువ మోయటానికి వచ్చేటప్పటికి ఎంతమంది మిగులుతారో? భయపడేవాడు, బాగోలేనివాడు, హృదయం సరలేనివాడు దేవుని కొరకు బతకడం కుదరదండి. దేవుని యుద్ధం చేయటం, దేవుని సేవ చేయటం కుదరదు. మళ్ళీ చెప్తున్నాను, సేవ అంటే యుద్ధం, సరదా కాదు. దేవుని సేవ అంటే యుద్ధం. అది అపవాదితో యుద్ధం. సిలువెత్తుకొని నన్ను వెంబడించమన్నాడు. శ్రమలు సహించుకోవాలి, స్వార్థం సిలువేయాలి. ఉచితముగా సువార్త ప్రకటించడే నాకు జీతం. సువార్త ప్రకటించకపోతే నాకు హాయిగా ఉంటుందా? హాయిగా ఉంటుందండి. సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ, సువార్తను ప్రకటిస్తే నాకు జీతం ఏం లేదు. ఎట్లా? అప్పుడు జీతం వస్తే ప్రకటిద్దాం, లాభం ఉంటే ప్రకటిద్దాం, లాభం లేకుండా ఎట్లా ప్రకటిస్తాం? ప్రకటించకపోతే ఏమవుద్ది? ఉన్నది కూడా పోద్ది. లాభం సంగతి దేవుడు ఎరుకు. ఏముందండి? ఏముంది మీకు అందరి దగ్గర? ఎప్పుడు దేవుని సేవకండి రిక్రూట్. ఏర్పరచబడిన వారు అనేకులు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. నన్ను ఇంటర్వ్యూ పిలిచారు అంటారు. ఎంతమందిని పిలిచారు? ఒకసారి చెప్తుంటారు నా దగ్గరకు వచ్చి, 1,00,000 మందిని పిలిచారండి. అబ్బా, 1,00,000 మందికి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. ఎంతమందిని సెలెక్ట్ చేసుకుంటారు? ఫస్ట్ రౌండ్లో 1000 మంది, సెకండ్ రౌండ్లో 5,000 మంది, థర్డ్ రౌండ్లో 100 మంది. ఏంటండి, ఇంతమందిలో ఇన్ని సెలక్షన్స్ నిలబడితే అందులో మిగిలిన వాళ్ళందరూ ఏమైపోతారు అనమాట. ఫస్ట్ రౌండ్లో ముందే ఫిల్టర్ అయిపోయారు. ఫస్ట్ రౌండ్ ఫిల్టర్ అయిపోయాడు, సెకండ్ రౌండ్ ఫిల్టర్ అయిపోయాడు. థర్డ్ రౌండ్లో నిలబడ్డవాడు ఎవడో, అంతం వరకు సహించిన వాడెవడో, అన్ని టెస్టులకు నిలబడ్డవాడెవడో వాడిని ఏర్పరచుకుంటాడు దేవుడు. నిజంగా ఈ పార్టీకి క్రైస్తవ సంఘాల్లో మన సంఘంలో వచ్చి రక్షించబడ్డ వాళ్ళందరూ నిజంగా ఈ రోజు వరకు దేవునికి ఆనాడు ఉన్న ఆ అగ్నిలాగా జీవించుంటే ఈ పార్టీకి మనం చాలండి ప్రపంచమంతటిని ప్రభు పాదాల దగ్గర తేవటానికి. ఇన్ని సంఘాలు, ఇన్ని పరిచర్యలు, ఇన్ని మీటింగ్స్, ఇన్ని సోషల్ మీడియాలు, ఇన్ని టెలివిజన్ ప్రోగ్రామ్స్ ద్వారా విత్తబడుతున్న వాక్యంలో వినేవాళ్ళు లక్షలు, మిలియన్స్ మంది ఉన్నారు. కానీ అందులో నిజంగా దేవుని కోసం బతికేవారు ఎంతమంది ఉన్నారంటే ఏళ్లతో లెక్క పెట్టవచ్చు. ఎలాంటి భక్తి కలిగి ఉందామని ఆశపడుతున్నారు? దేవుడు మెచ్చే భక్తిని కలిగి ఉందాం.
సాతాను శక్తులను, దురాత్మల శక్తులను, ఆటంకపరిచే ఆత్మలను మనం ఎదుర్కోవాల్సిందా ఇదండి. మనకు డెడికేషన్, సమర్పణ ఉండాలి, సమయస్ఫూర్తి ఉండాలి. ముఖ్యంగా అన్నిటికంటే ఎక్కువ కష్టాన్ని, శ్రమను భరించాలి, బాధ్యత భరించాలి, బాధ్యత తీసుకోవాలి. సగంలో కొండ వదిలిపెట్టి వెళ్ళకూడదు, సగంలో బోర్ వదిలిపెట్టి వెళ్ళకూడదు, సగంలో నా చేత కాదని చేతులు ఎత్తేయకూడదు. నాయకులుగా ఉండదలుచుకున్న వాడు నువ్వు ఎవరి దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నావో ఆ రీతిగా నువ్వు బతికి చూపించాలి. నువ్వు చేస్తే నీ బిడ్డలు, నీ ఇంట్లో నీ బిడ్డలు బాగుండాలని ఆశపడుతున్నారు. మీరు చేసిందే చేస్తారు వాళ్ళు. నన్ను చూసి నేర్చుకొని చెప్పండి, అమ్మగా నాన్నగా మీరు మీ బిడ్డలకు మాదిరిగా ఉండండి. అందుకనే బిడ్డలు పుట్టిన తర్వాత కూడా కేర్లెస్గా ఉండే పేరెంట్స్ మీ బిడ్డలను దేవుని కొరకు సంపాదించలేరండి. గొప్ప జయం చూడాలంటే దేవునికి సమర్పించుకోవాలి. ఒట్టొట్టి భక్తి వలన ప్రయోజనం లేదు. లేచలబడి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా హృదయాలని సరదులో కొమ్మరిస్తున్నామయ్యా. నీ మాట విని వణికే వారిగా ఉండటానికి, నీ వాక్యం చెప్పినట్టు బ్రతకడానికి, నిన్ను వెంబడించు వారిగా ఉండటానికి, నీ కొరకు శూర కార్యాలు చేయనట్లుగా నీ సాక్షులుగా బ్రతకడానికి మాకు సహాయం చేయ్యా. మమ్మల్ని ఏర్పరచుకున్నామని బాగా తెలుసయ్యా, మమ్మల్ని పిలిచావని కూడా తెలుసు నాయన. కానీ మేము సెలెక్ట్ అయ్యామా, మమ్మల్ని ఎన్నుకున్నావా, మా పరీక్షల్లో మేము నిలబడ్డామా నీ కోసం? యోసేపును పరిశోధించి 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 నీవు హెచ్చించినట్లుగా, పరిశోధనలకు నిలబడి వారిగా, శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బాలు జయించినట్లుగా మాకు సహాయం చేయ్యా. ఇంకా నీ గాయాలు రేపేవారిగా మేము ఉండిపోక, నీ మాట ప్రకారం నడుచుకునే వారిగా ఉండడానికి సహాయం ఇచ్చు. లోక ఆశల నుంచి విడిపించిన ఆయన, శరీరేచ్ఛల నుంచి విడిపించము తండ్రి. కరువు కాటకములు, వ్యాధి బాధల నుంచి తప్పించువు నాయన. నిన్ను వెంబడించిన శిష్యులు నిన్ను పోలి జీవించి ఈ లోకానికి నీ సువార్తను ప్రకటించినట్లుగా అయ్యా, అంత్యదినములలో నీ నామాన్ని ఎరిగిన మమ్మల్ని కూడా అభిషేకించమని క్రీస్తు నామములో నిలుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.